డెఫినెట్గా 10 ఏళ్ల పరిపాలన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడున్న అధికారులు మనం కొత్త అధికారులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు అంటే కూడా మీకు ఒకటి చెప్తా. 2016 నేను మొన్న పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన, మీ అందరు చూసే ఉంటారు. 2016లో లాస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ రివ్యూ జరిగింది మనకు. అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి రివ్యూ జరగాలి. అంటే 2021 డెడ్ లైన్ లాస్ట్ టైం. మనకు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా తక్కువ ఉన్నారు. మనకు నిజంగానే మల్టిపుల్ లేరు మన దగ్గర. డెఫినెట్ ఒక ఇద్దరు డెఫినెట్గా పార్టీ తరఫున మా తరఫున గురించి కూడా ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి ఎక్కడైనా ఈ అవినీతి పరమైన ఆఫీసర్లు ఉంటే వాళ్ళని మార్పు చేయాలన్న ఉద్దేశం ఉంది. అది త్వరలో జరుగుతుంది. జానారెడ్డి గారు లేఖల రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని రాసిండా? అరే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఇస్తే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో పనికొస్తుంది. ఎందుకంటే అసలు టోటల్గా విస్మరిస్తే ఆల్రెడీ వీక్ ఉన్న ఏరియాలల్లో లీడర్షిప్ క్రైసిస్ వస్తుందని రాసిండు. ఆయన రాసిన అంశము ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఏ కులానికి ఇవ్వాలి ఏ కులానికి ఇవ్వద్దు అని రాయలే. ఆయన రాసింది ఏంది, ఇన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగరంలో మంత్రి పదవి ఒకరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తే పార్టీ క్యాడర్ బలోపేతం అవుతుందని చెప్పి ఇచ్చిండు. ఎవరికి? నేనేమంటున్నా, అధిష్టానం ఇప్పుడు చాలా కీలకమైన నిర్ణయం ఇది. గతంలో నీ ఛానల్లోనే నువ్వు పిలిస్తే వచ్చి చెప్పిన, మళ్ళీ ఒకసారి అదే ప్లే చేయండి ఏం చెప్పినో. డెఫినెట్గా పార్టీ అధిష్టానము కష్టపడ్డ వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చింది వాస్తవం అయితే, కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ రేపు గట్టిగా నిలబడాలంటే పాత కమిట్మెంట్లు ఏదైతే ఇచ్చిరో అవి ఫుల్ఫిల్ చేస్తేనే పార్టీ మళ్ళీ ఎప్పుడన్నా కమిట్మెంట్ ఇచ్చినప్పుడు దాని మీద కట్టుబడి చాలామంది పనిచేస్తారు. ఇంకేంది, మీరు విట్నెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాక డెఫినెట్గా నేనేమంటున్నా, మా పార్టీ అంతర్గత వ్యవహారాలలో మేము పర్సనల్గా కలిసి చెప్పాల్సినవి చెప్తాం. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవరిని ఏం చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకటి అర్థం